బ్రహ్మమానస పుత్రుడు, త్రిలోక సంచారి, కలహ భోజనుడైన నారద మహర్షి వారు, అలాగే సంగీతానికి ఆది గురువుగా చెప్పుకునే తంబుర మహర్షి వారు ఇద్దరూ ప్రతిరోజు ఒక దేవాలయంలో రాత్రి సమయంలో వచ్చి స్వామివారిని దర్శించుకొని అర్చన చేసి వెళ్తారని ఒక ప్రతీతి. ప్రతిరోజు అర్చన చేసి స్వామివారి దగ్గర తులసి దళాలను పెట్టి వెళతారంట. మరి అలాంటి మహిమాన్వితం కలిగిన ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉంది. కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గానికి చెందిన పెండ్లిమర్రి మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారు. నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశిపుడిని వధించిన తరువాత స్వామివారు ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ స్వయంభుగా వెలిశారని స్థల పురాణం. ఆ తర్వాత జనమే జయ మహారాజు కాలంలో ఈ క్షేత్రము నిర్మాణ దశను పూర్తి చేసుకొని అప్పటి నుంచి విరజిల్లుతుంది. అచ్యుతరాయల వారు దండయాత్రకు వెళుతూ ఈ స్వామివారిని దర్శించుకొని వెళ్ళి యుద్ధములో విజయం సాధించుకొని తిరిగి వచ్చి స్వామివారికి కొంత మాన్యము భూమిని ఇక్కడ ఇచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. అంతేకాదు అన్నమాచార్యుల వారు కూడా స్వామివారిని దర్శించుకొని ఇక్కడ స్వామివారిపై 16 సంకీర్తనలు కూడా రచించారు. ఇది దేవాలయానికి సంబంధించిన స్థల పురాణం. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విశేషం అంటే స్వయంగా నారద మహర్షి, తంబుర మహర్షి వారు ఇద్దరూ ప్రతిరోజు రాత్రి వేళల్లో ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోని గర్భగుడికి వచ్చి అక్కడ స్వామివారిని దర్శించుకొని ప్రతిరోజు స్వామివారికి అర్చన చేసి వెళ్తారట. అందుకు నిదర్శనంగా ఆధారాలు కూడా లభిస్తున్నాయి అక్కడ. అవి ఏంటంటే ప్రతిరోజు ఆలయం గర్భగుడి తలుపులు తెరిచిన వెంటనే తులసి దళాలు కనిపిస్తూ ఉంటాయి. రాత్రి గుడి శుభ్రం చేసి వెళ్ళిపోయిన పూజారి మర్నాడు తెల్లవారుజామున స్వామివారి గర్భగుడి తలుపులు తెరిచి చూడగానే ప్రతిరోజు తులసి దళాలు కల్పించడం ఇక్కడ ఆనవాయితీ. ఇవన్నీ చూసిన వారు ఆ ఆలయ స్థల పురాణం ఆధారాలను బట్టి నారద మహర్షి వారు, తుంబుర మహర్షి వారు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు స్వామివారికి తులసి దళాలతో పూజలు చేస్తారని నమ్ముతున్నారు అక్కడి భక్తులు. ఇదే విషయంలో ఆలయ స్థల పురాణాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయని అంటున్నారు భక్తులు.